హాయ్ మా చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీ P3 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనకి 17,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. మనం కార్డ్ ఆఫర్స్తో కలుపుకుంటే మనకి ఫస్ట్ సేల్లో ఈ మొబైల్ అయితే 15,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో 15,000 రూపాయల బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనొచ్చలేదనే విషయం గురించి మాట్లాడతాను. అలాగే 15,000 రూపాయల బడ్జెట్లో ఇంకేమన్నా మంచి మొబైల్స్ రీసెంట్గా ఏమైనా లాంచ్ అయ్యాయనే విషయం గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మాట్లాడతాను. వీడియో మొత్తం అయితే చూడండి, 3 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉండదు, ఒక అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. అలాగే మీరు మన ఛానల్ కానీ కొత్త వస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ నేను ఈ మొబైల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడతాను, తర్వాత ఈ మొబైల్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే. మనం రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి రీసెంట్గా లాంచ్ చేసిన ప్రాసెసర్. ఇది మంచి ప్రాసెసర్ అవుతుంది ఆ బడ్జెట్లో, 15,000 రూపాయల బడ్జెట్లో. అలాగే ఈ మొబైల్లో కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ మనకి 50 MP అయితే ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే ఈ మొబైల్లో మనకి IP69 రేటింగ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది మనకి వాటర్ ప్రూఫ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది వాటర్ ప్రూఫ్ అయినా కానీ మనకి వాటర్ లోపలికి పోయి పాడైతే మాత్రం మొబైల్కి అయితే వారంటీ అయితే వర్తించదు. ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అలానే మన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి బేస్ వేరియంట్ 6GB 128GB అయితే మనకి 17,000 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఇప్పుడు ఫస్ట్ సేల్లో మనకి అన్ని కార్డ్స్, చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి. చాలా కార్డ్స్ మీద అయితే మనకి 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మనకి ఈ మొబైల్ 15,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఇప్పుడు మనం 15,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనొచ్చలేదనే విషయం గురించి మాట్లాడుకుంటే 15,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా మీరైతే ఈ మొబైల్ అయితే కొనొచ్చు. ఎందుకని మనం చూసుకుంటే ఈ మొబైల్లో మనకి IP69 రేటింగ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో మనకి ఏ మొబైల్లో అయితే IP69 రేటింగ్ అయితే లేదు. అలానే దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఈ ప్రాసెసర్ కూడా ఆ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. అలానే మనకి AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 15,000 రూపాయల బడ్జెట్లో మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ మీకు రియల్మీ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే 15,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనకి రీసెంట్గా రియల్మీ నుంచి వచ్చిన అన్ని మొబైల్స్ అయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయితే పెడుతున్నారు. ఈ మొబైల్ మాత్రం మనకి కొంచెం ప్రైస్ తక్కువలో తీసుకొచ్చారు. అలాగే ఇది ఆన్లైన్ టార్గెట్గా తీసుకొచ్చినట్టున్నారు. ఖచ్చితంగా 15,000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక రియల్మీ మొబైల్ గురించి చూస్తుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం 15,000 రూపాయల బడ్జెట్లో ఇంకేమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయా రీసెంట్గా లాంచ్ అని మనం చూసుకుంటే వివో నుంచి వివో T4X అని ఒక మొబైల్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేశారు, వివో బ్రాండ్ నుంచి అయితే. ఇది కూడా మనకి ఆన్లైన్ టార్గెట్గా తీసుకొచ్చిన మొబైలే. మనకి ఖచ్చితంగా ఇది 14,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. ఒక 1,000 రూపాయల దాకా అయితే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 13,000 రూపాయల బడ్జెట్లో సపోజ్ మీకు వివో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలన్నా కానీ వివో T4X కూడా మీకు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. మనం కొన్ని రోజులు వెయిట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలో మంచి మొబైల్స్ అయితే 15,000 రూపాయల బడ్జెట్లో అయితే ఖచ్చితంగా అయితే చూస్తాము. అలానే కొన్ని పాత మొబైల్స్ అయితే ఉన్నాయి, అవి లాంచ్ అయ్యి మనకి 6 months అలా చాలా రోజులు అయితే అవుతున్నాయి. కొన్ని మంచి మొబైల్స్ ఉన్నాయి 15,000 రూపాయల బడ్జెట్లో కూడా. కానీ రీసెంట్గా లాంచ్ అయినవి మాత్రం ఈ 2 అయితే పర్లేదని నాకైతే అనిపించాయి. ఈ వీడియో ఎంత మార్చాను. ఈ వీడియో ద్వారా మీకు ఈ రియల్మీ P3 5G గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.